ఎయిడ్స్ సృష్టి అమెరికదా నరునిదా పాఠం పేరు. ఎయిడ్స్ సృష్టి అమెరికదా నరునిదా అనే ఈ పాఠాన్ని మనం ఆలోచించండి. ఎయిడ్స్ సృష్టి అమెరికదా నరునిదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎయిడ్స్ అనేది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒక వ్యాధి. ఈ వ్యాధి సోకిందని ఒక వ్యక్తికి తెలియగానే ఆ వ్యక్తిలో భయం పుట్టుకొస్తుంది. ఏమండి, లేదులేండి మాకు అని అనుకోకండి. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక మనకే సరదాగా డాక్టర్ గారు మీకు హెచ్ఐవి సోకిందండి అంటే మన ముఖంలో కవలికలన్నీ మారిపోతాయి. ఎయిడ్సా? ఎందుకు తెలుసా? ఈ ప్రపంచంలో మందు లేని వ్యాధులలో ఒక వ్యాధి ఎయిడ్స్ వ్యాధి. హెచ్ఐవి వైరస్ అంటారు. కరోనా వైరస్ అలాంటిది, ఇది కూడా అలాంటిది. కనుక ఈ ఎయిడ్స్ అనే వ్యాధి, హెచ్ఐవి అనే వైరస్ సంక్రమించిందంటే ఏమండి, మనిషి మరణానికి చేరువవడమే తప్ప దీనికంటూ మందు ఇప్పటి వరకు మనుష్యులు కనిపెట్టలేదు. ఏమండి, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న రోగాలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలలో ఒక పెద్ద సమస్య ఎయిడ్స్. ఈ ఎయిడ్స్ ప్రపంచంలో నేడు 800 కోట్ల జనాభా ఉంటే, ఒకప్పుడు 750 కోట్ల ప్రపంచ జనాభా ఉంటే 50 కోట్ల మందికి ఎయిడ్స్ ఉందంటే మామూలు విషయం కాదు. 50 కోట్ల మందికి. ఏమండి, 750 కోట్ల జనాభాలో 50 కోట్ల మందికి ఎయిడ్స్ ఉందంటే చిన్న విషయం కాదు. అంటే ఎంత ప్రమాదకరమైనది. కోట్లలో ఉన్నారు. మరలా ఇది అంటువ్యాధి. ఈ వైరస్ అనేది ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఒక 10 ఏళ్ల క్రితం చాలా భయపడ్డాయి. పోనీ ఇప్పుడు కూడా భయపడట్లేదండి, ఇప్పుడు కూడా భయపడుతున్నాయి. ప్రజలకు ఏమి తెలియదండి. సమస్య అనేది ఎక్కువగా అయినప్పుడే ప్రజల వద్దకు చేరుతుంది. కానీ హెల్త్ ఆర్గనైజేషన్స్, ప్రపంచ ఆర్గనైజేషన్, ఆరోగ్య సంబంధించిన ఆర్గనైజేషన్, WHO అంటారు, WHO. దానికి తెలిసండి ప్రపంచ దేశాల్లో ఏ వ్యాధి ప్రపంచాన్ని భయపెడుతుందో, దేని వలన అతి ప్రమాదం ఉందో వాళ్ళు WHO వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఈ వ్యాధి గురించి మనం ఇంకా పూర్వతరాలు ఆలోచిస్తే, ఈ వ్యాధిలో ప్రపంచ దేశాల్లో మొదటి స్థానము ఏమండి, ఒకప్పుడు దేశాలు వేరుగానే ఇప్పుడు ప్రజెంట్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. ఏమండి, ఆఫ్ఘనిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. భారతదేశం ఇప్పుడు 2024లో ఏమండి 91వ స్థానంలో ఉంది. అంటే చాలా పర్వాలేదు, 2% ఉంది, మంచిదే. కానీ విషయం ఏంటంటే, ఈ ఎయిడ్స్ వ్యాధి ప్రారంభించబడిన నాటి నుండి నేటి వరకు భారతదేశంలో 2,03,00,000 మందికి సోకింది. ఏమండి, ఇప్పుడున్న ఆన్లైన్లో ఉన్న లెక్కల ప్రకారం 2,03,00,000 మందికి సోకింది. అయితే ఇందులో మరణించిన వారంటే మనకు తెలుసా, 75,000 మంది మరణించారు భారతదేశంలో. నేను చెప్తున్నాను ఏమంటే, ప్రపంచ దేశాలలో అవి మొదటి స్థానాల్లో ఉన్న ఈ వ్యాధి సోకిన తర్వాత ఏమంటే త్వరగా మరణించిన వారంటే మరణానికి చేరువ కాకుండా కొంతకాలము ఎయిడ్స్ వ్యాధి నుండి ఏమంటే ఎయిడ్స్ వ్యాధి సోకిన తర్వాత మరణించకుండా యథాస్థితి, అంటే దానిని అలా పొడిగించుకుంటూ మరణాలు తగ్గించుకున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కనిపిస్తున్నాయి. కానీ మన భారతదేశంలోనే 75,000 మంది. ప్రపంచ దేశాలలో ఇప్పటికి ఎయిడ్స్లో భారతదేశం కంటే మరణించిన వారు ఎక్కువ మంది లేరు. ప్రపంచ దేశాలలో ఎయిడ్స్లో మరణించిన ఎక్కువ మంది భారతీయులే. చూడండి, అంటే భారతదేశం ఎంత భయపెడుతుందో. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది.
అయితే విషయం ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో అంటే కొంచెం మనకు తెలియాలి, ఎందుకంటే పాఠము అలాంటిది మనం చాలాసార్లు విన్నాం. అయినా ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. హెచ్ఐవి వైరస్ అనేది మనిషిలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు రెండు ఉంటాయి. ఇప్పుడు తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అనగా శరీరానికి ఏదైనా వ్యాధి, ఏదైనా వైరస్, బ్యాడ్ వైరస్ శరీరంలో ప్రవేశిస్తే దాంతో పోరాడి వాటినన్నిటినీ అంతం చేస్తాయి. అలాంటి తెల్ల రక్త కణాలు హెచ్ఐవి వైరస్ సోకితే అవి క్రమక్రమంగా చనిపోతాయి. ఇప్పుడు ఈ శరీరానికి ఏమన్నది రోగ నిరోధక శక్తిని పెంచే ఈ తెల్ల రక్త కణాలే చనిపోతే ఈ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఎలాంటి వ్యాధి వచ్చినా మనిషి ఇక తట్టుకోలేడు, వ్యాధి బారిన పడి చివరికి శరీరం అంతా క్షీణించిపోయి మనకు తెలిసి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఎలా అయి మరణిస్తారు? శరీరంలో ఉన్న ఆ మాంసం అంతా కరిగిపోతుంది, ఎముకలు కూడా మిగిలి చివరికి వాళ్ళు మరణిస్తారు. ఇంత భయంకరమైనది ఈ వ్యాధి. ఈ వ్యాధి గత 30 సంవత్సరాల నుండి ప్రపంచ దేశంలో అనిపిస్తుంది. రైట్. ఈ వ్యాధి మొదట ఎక్కడ కనుగొనబడింది అనేది మనం చాలా ఇంపార్టెంట్. 1981లో అమెరికా దేశంలో మొట్టమొదటిసారిగా ఈ వ్యాధిని కనిపెట్టారు. ఎయిడ్స్ వ్యాధిని, హెచ్ఐవి వైరస్ను కనిపెట్టారు 1981. అతి త్వరలోనే 1983లోనే భారతదేశంలో కూడా ఈ వ్యాధిని మద్రాస్ పట్టణంలో కనిపెట్టారు. అంటే 81 నుండి 81లో కనిపెట్టబడిన ఈ హెచ్ఐవి వైరస్ భారతదేశంలో త్వరగానే సోకింది. రైట్. ఇప్పుడు మరి ఈ వ్యాధి ఎలా వచ్చింది? ఈ వ్యాధి ఎలా వచ్చింది, ఎలా ప్రారంభించబడింది, ఎలా వచ్చింది అనేది మనం ఆలోచిస్తే కొన్ని శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పినవే కొన్ని. మనిషి కోతితో సంపర్కం చేయడం, అంటే శయనించడం వలన, లేదా ఏమంటారండి కోతితో ఈ అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన ఈ వ్యాధి అనేది వచ్చింది అని వాళ్ళే సైంటిస్టులు చెప్పారు. ఇక ఈ వ్యాధి అనేది జంతువులతో మనిషి సేవించడం వల్ల అంటే మనిషి ఏమైపోయాడంటే మరో స్త్రీతో సంతోషంగా ఉండవలసింది పోయి, పురుషుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండవలసింది పోయి, జంతువులు మరి మృగాలతో ఇలాంటి భయంకరమైన కృత్యాలు చేయడం వలనే ఈ వ్యాధి అనేది మనిషికి సంభవించిందని శాస్త్రమే చెప్తుంది. రైట్. ఇప్పుడు మరి వ్యాధి నిరోధకానికి భారతదేశంలో కూడా చాలా సంస్థలు వచ్చాయి. NACO అనే ఈ NAC సంస్థ ద్వారా, అంటే NAC అంటే NAC అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, NAC అంటారు అన్నమాట. దీని ద్వారా ఈరోజు మన ప్రాంతంలో ప్రతి ఊర్లో ఉంది ఈరోజు ఆశా వర్కర్స్ అని. ఆశా వర్కర్స్ అంటే ప్రత్యేకంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఫాలో చేయాలి, మందులు ఇవ్వాలి వారికి. దానివల్ల కొంతకాలం బ్రతికే అవకాశం ఉంటుంది. కానీ ఎయిడ్స్ వచ్చిన సంగతి చాలామందికి ఈ వ్యాధి సంక్రమించండి, ఈ వైరస్ మనలో సంక్రమించిన తర్వాత వెంటనే తెలియదట. 14-13 సంవత్సరాల తర్వాత బయటపడుతుందట. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా 10 సంవత్సరాల్లో బయటపడుతుంది, లేదా 8 సంవత్సరాల్లో ఈ వైరస్ ఉన్న సంగతి బయటపడుతుంది. అంతవరకు ఈ వైరస్ మన శరీరంలో మనతో పాటు సహజీవనంలో ఉంటుంది. రైట్. అంటే ఇంత భయంకరమైన వ్యాధి ఇది వచ్చిన తర్వాత పోవడం అంటూ ఉండదు. మరి ఈ వ్యాధి ఎలా మనిషికి మరి అంటు వ్యాధి అన్నదేని ఇది మనిషికి ఒకరి నుండి ఒకరికి ఎలా సంక్రమిస్తుంది అంటే, మరి డాక్టర్స్ చెప్పినవి రక్తము మార్పిడి జరిగినప్పుడు, ఒకరి రక్తం ఒకరికి ఎక్కించడం వల్ల, ఎమర్జెన్సీ సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అవసరం ఉంటుంది కదండి. రక్తం అవసరం ఉన్నప్పుడు ఎయిడ్స్ ఉన్న పేషెంట్ రక్తం యొక్క ఆయన రక్తంలో ఉన్న ఆ హెచ్ఐవి వైరస్
ఆరోగ్యకరమైన పేషెంట్కి ఎక్కిస్తే ఆయనకు కూడా ఎయిడ్స్ వస్తుంది. ఎందుకంటే ఎయిడ్స్ అనే ఈ వైరస్ రక్తంలో దాగి ఉంటుంది. ఇక రెండవది ఏంటి, హెచ్ఐవి వైరస్ ఉన్న వ్యక్తి వాడిన రేజర్స్ కానీ బ్లేడ్స్ కానీ ఈ వ్యాధి సోకుతుంది. అంటే అందుకే ఏమంటే సెలూన్ షాపులలో, కటింగ్ షాపులలో, సౌరం చేసే షాపులలో ఒకరు వాడిన బ్లేడు మరొకరు వాడకూడదని, వాడిన దాన్ని పడవేయాలని చెప్తూ ఉంటారు. రైట్. తర్వాత విచ్చలవిడి శృంగారం, ఇది అందరికీ తెలిసింది. విచ్చలవిడి అంటే ఒక అక్రమ సంబంధాలు. తర్వాత స్వలింగ సంపర్కం అంటే స్త్రీ పురుషులు కాకుండా పురుషుడు పురుషుడే, స్త్రీ స్త్రీయే, ఇలాంటి శృంగారం వలన ఈ వ్యాధి వస్తుందని మళ్ళీ ఆలోచిస్తున్నారు. రైట్. తర్వాత ఐదోది పచ్చబొట్లు వేయించుకోవడం వలన ఈ వ్యాధి సంక్రమిస్తుంది, పచ్చబొట్లు. తర్వాత వచ్చేసరికి అరక్షిత శృంగారం వలన, అరక్షిత అంటే రక్షణ లేని శృంగారం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపం చేయండి కానీ కండం పెట్టుకోండి, పాపం చేయండి. అరక్షిత శృంగారం అంటారు. అదే అంటే తప్పు చేయండి కానీ రక్షణ లేకుండా మీరు చేయొద్దు, అదే దాన్ని ఏమంటారు అరక్షిత శృంగారం. వీటన్నిటి వలన ఎయిడ్స్ వస్తుంది అని చెప్తున్నారు. రైట్. ఇప్పుడు మరి ఎయిడ్స్ను ఎక్కడ కనుగొన్నారు? మొట్టమొదటిగా అమెరికాలో కనుగొన్నారు అన్నారు. మరి ఎయిడ్స్ ఎవరు సృష్టించారు అనే ప్రశ్నకు సమాధానాన్ని ఆలోచిస్తే ఎయిడ్స్ ఏమండి మొట్టమొదటిగా అమెరికానే కావాలని సృష్టించిందని ఒక శాస్త్రవేత్త చెప్పాడు. అమెరికా కావాలని ఈ వైరస్ను డెవలప్ చేసి ప్రపంచ దేశాలను భయపెట్టాలని, ఎయిడ్స్కు మందు కనిపెట్టి ఏదో వ్యాపారం చేయాలని, లేదా ప్రపంచ దేశాలను సర్వనాశనం చేయాలని అమెరికాలో కొంతమంది సైంటిస్టులు ఈ వైరస్ను డెవలప్ చేశారు అని ఒక సైంటిస్టు మాట్లాడుతున్నాడు ఆయన వాదన. ఏది ఏమైనా ఈ ఎయిడ్స్ అనే వ్యాధి ప్రపంచ మానవాళిని, ప్రపంచ మనుష్యులను ఏం చేసింది తెలుసా? ప్రభావితం చేసింది. వీరికి తెలియని విషయం ఏంటంటే ఎయిడ్స్ సృష్టి అమెరికా 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 అనే అమెరికా మీద చెప్తున్నారు. ఎందుకంటే మొదట అమెరికాలోనే కనుగొనబడింది. కానీ అమెరికా సృష్టించిందా? ఒక దేశం మీద నింద వేయడం కాదు, కానీ అసలు ఎయిడ్స్ అనేది అమెరికా సృష్టింపక మునపే ఒక చోట మనకు కనిపిస్తుంది. నిజంగా బైబిల్లో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడంటే మనకు ఆలోచిస్తారమవుతుంది. ఒకసారి చూద్దాం. ఆదికాండం ఏమండి 19వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూడగలిగితే, ఆదికాండంలో 19వ అధ్యాయం 1వ వచనంలో నుండి మనం చూస్తే ఏమండి ఇక్కడ ఒక 2 పట్టణాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సాయంకాలమందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గౌని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కొని మీరు పెందలకడ లేచి మీ త్రోవలో వెళ్ళవచ్చున నేను. అందుకు వారు అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదమనిరి. 3వ వచనం. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగన రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఏమండి ఈ సందర్భాన్ని మనం చదివినప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నవారు, ఆ ఊరికి ఎవరైనా కొత్త వారు వస్తే ఖచ్చితంగా వారిని కూడాలి. అంటే భయంకరమైన పాపము చేసే పట్టణాలు ఇవి. ఏమంటే ఏ ఊర్లో అయినా ఇలాగా కొత్త వ్యక్తులు వస్తే వారిని పంపించండి, మేము వాళ్ళతో తప్పు చేస్తాం, పాపం చేస్తాం అని ఇప్పుడున్న ఏ ఊర్లో అయినా ఇంత భయపెడతారండి. ఇంత ఇలాగ మనం ఎక్కడ చూస్తామో మనం. కానీ ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి ఆ రోజు పట్టణాలు. అంటే ఎవరెవరు వచ్చారట? ఏమండి
వారు పండుకొనక ముందు సొదొమ మనుషులు అనగా బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి, ఏ దిక్కు కాదు అన్ని దిక్కుల నుండి, బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ప్రజలందరూ వచ్చారు. అంటే పట్టణం ఎంత దారుణంగా ఉందో చూడండి. మరి ఇలాంటి పట్టణాల వలన ఇలాంటి పట్టణాల వలన విపరీతమైన ఈ వ్యభిచారం వలన రోగాలు రాకపోతే మరి ఏమొస్తాయండి? సుఖ రోగాలు అంటారు వాటిని. రోగాలు రాకపోతే ఎలా ఉంటుందండి పట్టణం? అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ పట్టణాలని రెండింటిని ఏం చేశాడో తెలుసా? అగ్ని గంధకాలు ఆకాశంలో నుండి కురిపించి ఏం చేశాడు? నాశనం చేసేసాడు, కాల్చేసేసాడు. ఆలోచించండి, దేవుడు ఆ పట్టణాలను కాల్చివేయడానికి భవిష్యత్తులో ప్రపంచంలో ఇలాంటి పట్టణాలు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోగం వచ్చి ప్రపంచ మనుషులందరూ ఆ రోగము చేత చనిపోతారని దేవుడు ముందుగానే భవిష్యత్తు నెరిగి ఆ పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నాశనం చేసేసాడు, చంపేశాడు దేవుడు ఆ పట్టణాలే. మరి మిగతా పట్టణాలు ఉన్నాయి, వాటిని ఎందుకు కాల్చలేదంటే ఆ పట్టణాలు అలా లేవు. కానీ ఈ పట్టణాల్లో అలా ఉన్నారు, భయంకరంగా ఉన్నారు. బాలురు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఊరికి కొత్త వ్యక్తులు వస్తే వారిని పంపించండి అని ఎంత దారుణంగా వారు మాట్లాడుతున్నారంటే అది అసలు ఊరేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకు కాల్ చేశాడు. ఇంకో విషయం తెలుసండి, ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ని చనిపోయాడు అనుకో, ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ని ఎలా ఖననం చేస్తారో తెలుసా? చెప్పండి, మీరు ఎవరైనా తెలిస్తే. ఎయిడ్స్తో మరణించిన పేషెంట్ని ఏం చేయాలంటారో తెలుసా? సమాధి చేయకూడదట, కాల్చివేయాలట. డాక్టర్స్ చెప్తారు, ఎయిడ్స్తో మరణించిన పేషెంట్ దేహాన్ని కాల్చివేయాలట. ఒకప్పుడు మరి దేవుడు కాల్చేయలేదా? వీళ్ళందరూ ఎయిడ్స్ వచ్చి మరి అది నామరూపాలు లేకుండా వెళ్ళిపోవాలి. అందుకనే 2 పట్టణాలను దేవుడు ఏం చేశాడు తెలుసా? కాల్చివేశాడు. అంటే ఎయిడ్స్ లాంటి వ్యాధులు వస్తాయని దేవుడు ముందుగానే వీళ్ళు ఇప్పుడు ఎయిడ్స్ అనేది అక్కడ లేదని, ఎయిడ్స్ అనేది లేదు, మనుషులు పెట్టింది ఎయిడ్స్ అనే పేరు. హెచ్ఐవి అనేది మనుషులు పెట్టిన పేరు, కానీ వ్యాధి అయితే ఉంది, దానికి ఎయిడ్స్ అని పేరు పెట్టారు, హెచ్ఐవి వైరస్ అని పేరు పెట్టారు. రైట్. ఇంకో సందర్భంలో మనం బైబిల్లో చూడగలిగితే నిర్గమకాండం. ఈ వ్యాధి గురించి దేవుడు ఎక్కువగా కేర్ తీసుకున్నాడండి. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఆ ఆజ్ఞ నిర్గమకాండం 20:14 నిర్గమకాండం 20:14 చూస్తే వ్యభిచరింపకూడదు ఒక ఆజ్ఞ అండి. అంటే ఈ వ్యభిచారం వలన, వ్యభిచారం అంటే ఏంటండి? అక్రమ సంబంధాలు. అంటే అక్రమ సంబంధాలు అంటే అర్థం ఏంటంటే క్రమము లేని సంబంధాలు. క్రమము లేని సంబంధాలు, అక్రమ సంబంధాలు అంటారు వీటిని. ఈ వ్యభిచారం వలన ఇంత భయంకరమైన వ్యాధులు వస్తాయని దేవుడు అందుకు ఒక ఆజ్ఞగా ఇశ్రాయేలుకి ఇచ్చాడు, వ్యభిచరింపకూడదు. ఒకవేళ మీలో ఎవరైనా వ్యభిచరించారా వాళ్ళు కఠినమైన శిక్ష పెట్టారండి ఇశ్రాయేలు దేవుడు. రాళ్ళు రువ్వి కొట్టి చంపాలి, అంతేనా? రాళ్ళు రువ్వి కొట్టి చంపాలి. ఏంటండి వ్యభిచారం చేస్తే రాళ్ళు రువ్వి కొట్టి చంపడం ఏంటండి అని మనం ఆలోచిస్తే అది నీకు చిన్నగే ఉండొచ్చు, కానీ దాని వలన మానవ మనుగడకే ప్రమాదం. అందుకని భయంకరమైన శిక్ష. రాళ్ళు రువ్వి కొట్టి చంపితే మరొకడు వ్యభిచారం అనేది చేయకుండా ఉండాలని బైబిల్లో దేవుడు తీసుకునే నిర్ణయం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకంటే మనుషులు ఎంత దారుణంగా తయారయ్యారో ఒకసారి లేవీకాండం 20:13 కూడా చూస్తే, లేవీకాండం 20:13 లేవీకాండం 20:13 ఎలాట? ఒకడు దేవుడు ముందు జాగ్రత్తగా చెప్పాడండి. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియలు చేసిరి కనుక వారికి మరణ శిక్ష విధించవలెను. మామూలుగా అయితే స్త్రీతో శయనించడమే అక్రమంగా అవాంఛిత శృంగాకారం చేయడం వలన వ్యాధులు వస్తాయని దేవుడు చెప్తే, పురుషుడితో శయనిస్తే దేవుడు ఎందుకంటే ఊరుకుంటాడు? స్త్రీతో శయనించినట్టు పురుషుడితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియ చేసిరి గనుక వారికి మరణ శిక్ష విధించవలెను. తమ శిక్షకు తామే
కారణం. ఏమంటే మరణ శిక్షను దేవుడు అమలు చేశాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుడు ఈ ఎంత జాగ్రత్తగా ఈ ఇలాంటి వ్యాధులు వస్తాయని దేవుడు ముందుగానే మానవ సమాజాన్ని మేలుకొలుపుతూ వచ్చాడు. ఏమైనా ఇంకా విపరీతం అయిపోయి ఎలా చేశారట ఆ రోజు. ఎలా చేస్తారో దేవుడు ముందుగానే ఇప్పుడు ద్వితీయోపదేశకాండ 27వ అధ్యాయం 21వ వచనం. ఏమండి ద్వితీయోపదేశకాండ 27వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే 27వ అధ్యాయం 21వ వచనం. నీవు స్వాధీన 27వ అధ్యాయం 21వ వచనం. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలెను. ఏమండి జంతువుతో 27:21 ఓకే. ఏ జంతువుతోనైనా సేనించేవాడు శాపగ్రస్తుడు. ఎందుకు శాపగ్రస్తుడు? జంతువులతో సేనిస్తే శాపం. ఎందుకు తెలుసా? ఎందుకనంటే తెలుసా? దేవుడు రోగం వస్తుంది అని. ఇప్పుడు అదే కదా చెప్పింది. ఎయిడ్స్ వ్యాధి ఎలా వచ్చిందంటే అమెరికా దేశంలో చింపాంజీతో లేదా కోతితో సంపర్కం చేసినట్టు దానివల్ల వచ్చిందని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు అంటే వాడే కనుక ఆ పని చేయకపోతే ఈరోజు వ్యాధి వాడికి వచ్చేది కాదు. వాడు మరలా వచ్చి ఇతరులకు అందించడం. ఈరోజు ఎయిడ్స్ వ్యాధి అనేది ప్రపంచ దేశాలలో 50 కోట్ల మందికి సంభవించి నేటికి అనేక మందిని భయపెడుతుంది. ఎయిడ్స్కు మందు లేదు కాబట్టి నివారణ ఒకటే మార్గం అని ఎన్నో స్లోగన్స్ వచ్చాయి. ప్రతి డిసెంబర్ 1వ తారీఖు ఆ వ్యాధికి అంకితం చేశారు. డిసెంబర్ 1వ తారీఖు ఏంటి? ఎయిడ్స్ దినోత్సవం. ఎయిడ్స్కు మందు లేదు, నివారణ ఒకటే మార్గం అని అరుచుకొని తిరుగుతారు మన పిల్లలు కూడా. ఎందుకు? ఎయిడ్స్ అంత భయంకరమైనది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ముందుగానే మేల్కొల్పాడండి. ఇవన్నీ పాత నిబంధనలు ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు కదండి. క్రొత్త నిబంధనలో ఏమున్నాయంటే క్రొత్త నిబంధనలు కూడా చెప్పాడండి దేవుడు. రోమపత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాల్లో పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన మాట. రోమపత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాల్లో మనం చూస్తే దేవుడు మనం మేలు కోరి ఎన్ని మంచి మాటలు రాయించాడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతప్తులైరి. ఎప్పుడండి? 1వ శతాబ్దంలోనే ఉందండి. 1వ శతాబ్దంలో మనిషి ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు చెప్పండి. స్త్రీలట, పురుషులు. ఇప్పుడు ప్రపంచ దేశంలో భారతదేశం కూడా స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు అని ఇప్పుడు చట్టం వచ్చింది. కానీ 1వ శతాబ్దంలోనే మొదటి 100 ఏళ్లలోనే రోమాలో ఉన్న సంఘానికి పౌలు గారు రాశారంటే అప్పుడు ఇటలీ దేశంలో ఎలా ఉన్నారో క్రైస్తవుల్లో కూడా కనిపించింది. అందుకని పౌలు గారు గద్దిస్తూ రాశాడండి. అంటే అది మంచిది కాదు, కామాతత్తులైరి. దాని వలన మరి అనేకమైన రోగాలు రావండి. ఏదైనా అనేకమైన రోగాలు వస్తాయండి. దాని వలన ఇలాంటి మందులు లేని రోగాలు. ఇప్పుడు మందు లేదండి. ఈ ఎయిడ్స్ అనేది మందు నేటికి కూడా కనిపెట్టలేదు, భవిష్యత్తులో రాదు. ఇది మనకు తెలియదు. కానీ దీని భయంకరమైన స్థితి మనకు కానీ మన కుటుంబంలో ఎవరికి కానీ వస్తే, ఎయిడ్స్ బారిన పడిన వారిని చూస్తే మనకు అర్థమవుతుంది. దాని భయంకరమైన ఆ వ్యాధి భయంకరంగా మనిషిని త్వరగా చంపేస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరి భద్రాచలంలో ఉన్నప్పుడు మంచిగా ఉందండి. ఆవిడ
3-4 సంవత్సరాల తర్వాత తెలిసింది ఆవిడ చనిపోయిందని. ఎలా అంటే ఆవిడకి ఎయిడ్స్ సోకిందండి. అంటే కంటికి అలా కనిపిస్తున్న ఆవిడకి ఎయిడ్స్ సోకిన సంగతి ఆవిడకే తెలియదు. తీరా జ్వరాలు తగ్గకుండా ఎందుకు వస్తున్నాయని టెస్ట్ చేస్తే అప్పుడు చెప్పారు నువ్వు హెచ్ఐవి పాజిటివ్ అన్నాడు. చెప్పిన 3-4 సంవత్సరానికి పాపం ఆమెకు భయం పుట్టేస్తుందండి. ఇక ఎయిడ్స్ వచ్చిందని తెలియంగానే ముందు భయం పుట్టేస్తుంది ఆవిడకి. ఇక మనేది పెట్టుకుని చనిపోయింది. యాక్చువల్గా ఎయిడ్స్ వచ్చిన వారిని ఏమండి వారితో కలిసి ఉండొచ్చు, కానీ ఈ 5 చెప్పారు కదండి, 5 రకాల జాగ్రత్తలు పాటిస్తే ఎయిడ్స్ రాదు. కానీ సమాజం అంతా ఎలా చూస్తుందో తెలుసు కదా, ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ అని ఎలా చూస్తారు. 3 సంవత్సరాలకే చనిపోయింది. ఏమంటే ఆ వ్యాధి కంటికి కనపడదు, లోపల తినేస్తుంది. అందుకనే సామెతల గ్రంథకర్త ఏం రాశాడు ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3 నుండి మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3 నుండి మనం చూడగలిగితే ఏంటంటే జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి, దాని వలన చాలు. అంటే జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. జార స్త్రీ అంటే జారత్వం జరిగించే స్త్రీ అంటే, జారత్వం అంటే అక్రమం, క్రమం లేదు. భర్త ఏమండి ఆకలి అయినప్పుడు భోజనం చేయాలి, దాహమైనప్పుడు నీళ్లు త్రాగాలి. మరి ఒకవేళ మనుషులం కదండి, కోరిక వచ్చిందంటే దేవుడు ఏమన్నాడు, చక్కగా పెళ్లి చేసుకొని మీ సంసార జీవితం గడపండి అన్నాడు. పెళ్లి చేసుకొని తప్పలేదు అన్నాడు. జారత్వము జరుగుతుంది కనుక మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి అన్నాడు. అంటే నీకు కోరిక ఉందా, అయితే పెళ్లి చేసుకో, క్రమంగా ఉండు. జారత్వం చేయడం ఎందుకు? ఎందుకంటే జార స్త్రీ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. పెదవులు కారును తేనె, ఏమంటే తేనెలో తన పెదవుల్లో తేనె కారుతుందట. ఏమంటే దాని గురించి మాట్లాడుతూ 11వ వచనం ఎయిడ్స్ వస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లా త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును నేను ఎట్లా తృణీకరించెను, నా బోధకుల మాట నేను ఎట్లా వినకపోతిని, నా ఉపదేశకులకు నేను ఎట్లా చెవియొగ్గలేదు అని అప్పుడు బాధపడతావు. ఏమండి ఈ వ్యాధి సోకిన తర్వాత ఏముందండి, మరణమే శరణ్యం. మందు లేదు కదండి. ఏదైనా మందు ఉంటే మందులు వేసుకుంటే కొంతకాలం, అసలు మందే లేదు కదా. తుదకు నీ మాంసము నీ శరీరమును క్షీణించినప్పుడు అప్పుడు జ్ఞానోదయం అయింది. ఏమండి చేతులు కాలేక ఆకులు పట్టడం ఎంతవరకు సమంజసం? కాలక ముందే జాగ్రత్త పడాలి. దేవుడు ఎంత మంచివాడండి. చేతులు కాలక ముందే చెప్తున్నాడు, ముందు జాగ్రత్త చెప్తున్నాడు. ఏమండి ఈ జారత్వం అనేది చాలా ప్రమాదం. జారత్వం నుండి స్టార్ట్ అయితే కదండి అక్రమం సంబంధాలు జారత్వం నుండి స్టార్ట్ అవుతాయి. ఇలా స్టార్ట్ అయిన ఈ సంబంధాలు మనిషిని రోగం వైపు మళ్లించడమే కాదు, తుదకి పాపము ద్వారా నిన్ను నరకానికి పంపించే పరిస్థితి వస్తుంది. శరీరం మొత్తం క్షీణిస్తుంది. చేతులు గాలికి ఆకులు పట్టడం ఎందుకు? ఏమండి దేవుడు ఫస్ట్ ప్రారంభం నుండి అండి తప్పు చేయకుండానే జాగ్రత్త పడు అంటున్నాడు. ఆ ఏదైనా తోటలో పండును పెట్టాడు దేవుడు. ఆ పండు తిన్న తర్వాత, తప్పు చేసిన తర్వాత తప్పు ఎలా ఉందో తెలుసుకోమన్నాడా? ఈ పండు తినదినమును నిశ్చయంగా చచ్చేదవు కాబట్టి తినకన్నాడా? ఏమన్నాడు దేవుడు? దేవుని ఉద్దేశం ఏంటి? చెడు చేయకుండానే నువ్వేం చేయాలి? చెడును తెలుసుకోవాలి. చెడు చేసి తెలుసుకోవడం కాదు, చేతులు కాళ్ళకి ఆకులు పట్టడం కాదు, చెడు చేయకుండానే ఇది చెడు అని నువ్వు తెలుసుకోవాలి. అందుకే రాయించాడు దేవుడు. చెడు చేసిన తర్వాత ఇంకేముందండి? జారత్వం చేసి ఎయిడ్స్ వ్యాధిని మనిషి తెచ్చుకుంటే దానికి నివారణ లేదు కదండి. ప్రాణం తీసేస్తుంది అది మన ప్రాణం. ఇదండి ఎయిడ్స్ వ్యాధి వలన మనుషులు అనుభవిస్తున్నారు. అందుకే దేవుడు ఎంత జాగ్రత్త చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే తిమోతితో పౌలు గారు చెప్తున్నారు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. ఏమండి, యవ్వనంలో ఉన్న తిమోతితో దేవుడు చెప్తున్నమాట, తిమోతి నీకు ఎవరో కోరికలు ఉంటాయి, ఎవరైనా ఇచ్చలు, యవనేచ్ఛలు అంటే ఎవరైనా కోరికలు ఉంటాయి. తిమోతి నువ్వేం చేయ తెలుసు, యవనస్తుతో దేవుడు చెప్తున్నమాట, యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో 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 పారిపో. ఎందుకు తెలుసా? పారిపోకపోతే ఏమైందండి? ప్రమాదం. యవన ఇచ్చలకు వచ్చినప్పుడు, కోరిక వచ్చినప్పుడు ఆ కోరికల నుండి నువ్వు పారిపోవాలి. ఆ కోరిక ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ప్రమాదం నీకే. ఏమంటే ఎంత మంచి మాట్లాడే దేవుడు. ఇంకో రెఫరెన్స్ మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషులు చేయు ప్రతి పాపమునకును దేహమునకును మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఏమండి, జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి. ఏమండి, మామూలుగా మనిషి పాపం చేసేది బయట దొంగిలించడం. ఏమంటే దొంగిలించడం అనేది ఒక పాపం, అబద్ధం ఆడడం అనేది ఒక పాపం, ఎదుటి వాడిని దోచుకోవాలని అనేది ఒక పాపం. ఇది పాపమే. కానీ నీ దేహం బయట జరుగుతున్నాయి, నీ దేహానికి దానివల్ల ప్రమాదం. దొంగిలించడం వలన చక్కగా తెచ్చే వస్తువు అమ్ముకున్నా, ఏదో చేసావు, దానివల్ల నీ దేహానికి ప్రమాదం లేదు. ఒకవేళ దొరికితే 4 దెబ్బలు పడతాయి, జైలుకి వెళ్తావు, కానీ శరీరం బాగానే ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటావు. కానీ ఈ జాగ్రత్త వలన నీ సొంత శరీరానికి హాని కలిగించుకుంటావు. ఏంటి హాని? ఏమండి, ఈ అక్రమ సంబంధాల వలన, ఈ జారత్వం చేయడం వలన శరీరానికి ఏంటండి హాని? ఆనందం కదండి. ఏమంటే పాపం చేసేవాడికి ఎలా ఉంటుంది? వ్యభిచారం చేసేవాడు ఆనందంగా ఎలా చెప్పుకుంటూ తెలుసు కదండి. అబ్బా ప్లే బాయ్ అండి అంటారు. ప్లే బాయ్ అంటే ప్లే బాయ్గా అదొక గొప్ప పేరుగా. అంటే ప్లే బాయ్ అంటే వీడికి ఒకటి కాదు, చాలామంది భార్యలు లేదా చాలామంది అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడు చాలామందితో. తెలియదు, వాడికి తెలియకుండానే వాడి శరీరంలో పాపం వచ్చేసింది. అదే దేవుడు ముందే చెప్పాడు, నీ సొంత శరీరానికే హాని చేసుకుంటున్నావు. చిన్నగా వైరస్ సోకింది, ఏమైంది? నీ సొంత శరీరం ఏమైపోతుంది తెలుసా? నీ శరీరాన్ని నువ్వు హాని తెచ్చుకున్నావు. శరీరం క్షీణించిపోతుంది, ఎముకల గూడు మిగులుతుందండి. ఎముకల గూడు అండి. ఆ వైరస్ వస్తే ఎముకలు కూడా మిగులుతుంది. అందుకే దేవుడు ఎంత ముందుగానే చెప్పాడండి, ఏమండి, జారత్వమునకు దూరముగా పారిపోండి, మనుషులు చేయు ప్రతి పాపమునకు దేహము వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు సొంత శరీరమునకు, తన శరీరమునకే. HIV వైరస్ మరి అక్రమ సంబంధాల వలన, ఈ అవాంఛిత శృంగారం వలన మరి వ్యాధి ఎవరికి చూపుతుంది? నీ శరీరానికి కదా, నీ దేహానికే కదా హాని. నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఎలా ఉన్నాడంటే మనిషి తాను ఎక్కి కూర్చున్న కొమ్మను తానే నరుకుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి చెప్పాడు కదండి, ఆకలి వేస్తే భోజనం చేయాలి, దాహం వేస్తే నీళ్ళే త్రాగాలి. అంతే తప్ప దాహం వేసిందని మద్యం తాగేది అది కూడా. డ్రింక్స్ అనగానే మద్యమే తాగనవసరం లేదు, నీళ్లు త్రాగవచ్చు, భోజనం చేయొచ్చు. అలాగూ నీకు ఇచ్చ కలిగిందా? అయితే ఆప్షన్ ఉంది. ఇచ్చ కలిగితే నువ్వు జాగ్రత్తం చేయకు, వ్యభిచారం చేయకు. ఏం చేయ తెలుసా? చక్కగా పెళ్లి చేసుకొని సంసారం చేయి. ఆప్షన్ ఇచ్చాడు కదా దేవుడు. త్రాగబుద్ధి అవుతుందని వెళ్ళి విషం తాగుతావా? కాదు కదా. ఏది నీకు మేలు, ఏది నీకు మేలుకరమైనదో అది నువ్వు ఆలోచించాలి కదా. మనిషి ఆలోచించక ఎలాంటి పరిస్థితులకు వెళ్ళాడు. కానీ మానవులను దేవుడు రక్షించాలని ఎన్ని మంచి మాటలు మనకు అందించాడు తెలుసా? కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం
కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. కీర్తనల గ్రంథం క్షమించండి 107వ అధ్యాయం 20వ వచనం. 107వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథం. ఆయన అనగా దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి దేవుడు అందుకని ముందు జాగ్రత్తగా తన మాటను పంపి, ఇది 1981లో బయటపడింది ఎయిడ్స్, కానీ దేవుడు ఈ వాక్యం ఎప్పుడు ఇచ్చాడు? తన వాక్కును పంపి మనల్ని రక్షించాలనుకున్నాడండి. గుంటలో, పాపం అనే గుంటలో ఈ విచిత్రమైన రోగాల బారిన పడి మనిషి చనిపోతాడని దేవుడు ముందుగానే చెప్పాడు కదండి. ప్రియమైన దేవుని పిల్లల, దేవుడు మన మేలు కోరింది మంచి మాటలు చెప్పాడు, కానీ మనిషేనండి దేవుడి మాటను వెనక ఆజ్ఞగా ఇచ్చిన వ్యభిచారానికి హద్దులు మీరిపోతున్నారు. ఈరోజు వ్యభిచారానికి ఏమంటే లైసెన్స్, వ్యభిచారము లైసెన్స్ అండి. ముంబైలో ఒక ప్రాంతమే గదిగా రెడ్ లైట్ ఏరియా అంటారు దాన్ని, అంటే లైసెన్సులు, అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఎందుకు? ఒక ఏమండి సోషల్ ఎనలైసిస్ట్ అంటారు కదండి, యాక్టివిస్ట్ అట, సోషల్ యాక్టివిస్ట్ అట ఆవిడ ఏమంటే మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలో మనం విన్నాం. ఏమండి ఈరోజు మన ఇళ్లలో స్త్రీలందరూ సురక్షితంగా ఉన్నారంటే బయట వ్యభిచార గృహాలు ఉండబట్టేనట. ఆ వ్యభిచార గృహాల వల్లే కదండి అందరూ పాడైపోతున్నారు. వాటిని తీసేసి వాళ్ళు మాత్రం సంతోషంగా వ్యభిచారాలు చేస్తారా? ఏమండి కాదు కదండి, వాళ్ళకు కూడా పని లేక చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారికి ఏదైనా పనులు కల్పిస్తే వాళ్ళు ఆ పని మానేస్తారు కదండి. ఏమండి మనిషి తిన్నది అరగక మనిషికి కోరిక పుట్టినప్పుడు ఏమండి ఒక దేవుడు ఇచ్చిన ఈ చక్కటి క్రమమును భార్య భర్తలుగా పెళ్లి చేసుకుని వారి యొక్క సంసార జీవితంలో ఆనందంగా ఉండవలసిన మనిషి అక్రమాలకి మరిగి చివరికి తుదకి ఎంతవరకు వెళ్ళాడు తెలుసా? జంతువుల దగ్గర కూడా వెళ్తున్నాడు. అంటే ఏమనాలి చెప్పండి? ఇక పురుషుడు స్త్రీ మీద పోయింది, పురుషుడి మీద కోరిక పుట్టిందట. ఇది క్రమం అంటే అక్రమం, ప్రకృతి విరుద్ధం. ఇలాంటి స్థితిలో మనిషి ఉన్నాడు కాబట్టి మనిషికి భయంకరమైన రోగాలు వెంటాడుతున్నాయి, వేటాడుతున్నాయి, చచ్చిపోతున్నారండి మనుషులు. ఇవన్నీ మనకి ఇక్కడ తెలియదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే వస్తున్న వ్యాధులన్నిటిని చూస్తే రకరకాల వ్యాధులతో మనుషులు చచ్చిపోతున్నారు. ఎయిడ్స్ ఒకటే కాదండి, ఇలాంటి వ్యాధులు రావడానికి చాలా వ్యాధులు ఉన్నాయి. అవి మనకి తెలియట్లేదు, కానీ ఎయిడ్స్ మనకి బాగా తెలిసింది కాబట్టి, ప్రపంచాన్ని గడగడలాడించింది కాబట్టి మనకి దీని గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు వ్యభిచారం వలన, అక్రమ సంబంధాల వలన, జంతువులతో సంబంధాలు పెట్టుకోవడం వలన, ఎవరి పురుషుడితో పోవడం వలన కొత్త వ్యాధులు ఇంకా చాలా వస్తాయి. దేవుడు చెప్పాడు ముందే. దేవుడు పారిపోమన్నాడు, జారత్వానికి దూరంగా వ్యభిచరించకూడదు అన్నాడు. మనిషి వ్యభిచరిస్తూనే ఉన్నాడు, జారత్వం చేస్తూనే ఉన్నాడు, జంతువులతో శయనిస్తూనే ఉన్నాడు. మరి ఇదే కాదండి, ఇలాంటి రోగాలు మరి ఎన్ని వస్తాయో. మందులు దొరకడం కష్టం. కరోనా వచ్చింది, మందు ఉందండి. కరోనాతో మందు లేదు, అది మరి మందు దొరకదు కాబట్టి సహజీవనం చేయాల్సిందే అంటున్నారు. అలాగే మందు లేని రోగాలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో వైరస్లకు మందులు లేవు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే దేవుడు చెప్పిన మాటను ఒకసారి మనం చూస్తే ఏమని, వ్యభిచారాలు ఇవన్నీ చేయడానికి ముందు దేవుడు చెప్పింది కానీ దూరంగా పారిపోకముందు మీరు మనం ఆలోచించవలసిన మన హృదయాన్ని శుభ్రం చేసుకుంటే చాలండి అన్నాడు. ఒకసారి చూద్దాం. కానీ 5వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో మన చూపు, మన ఆలోచన, దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఏమంటే ఇలాంటివి చేయలేం కదండి. అంటే ఇంకా ముందుకు వెళ్ళి దేవుడు వైద్యం చేస్తున్నాడు, మనిషి హృదయంలోకి వెళ్ళి వైద్యం చేస్తున్నాడు. 5వ అధ్యాయం 28వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించును. ఏమంటే హృదయంలో వ్యభిచరిస్తున్నావు అని దేవుడు ముందే పసి కట్టేస్తున్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. ఎంత అడ్వాన్స్గా చెప్పాడండి దేవుడు.
వ్యభిచరించకూడదు అన్నాడుగా దేవుడు. కాబట్టి నేను వ్యభిచరించట్లే కానీ మోహపు చూపు చూసావా, అయితే నువ్వు వ్యభిచరిస్తున్నట్టే క్రొత్త నిబంధన ప్రకారం. అంటే అలాంటి వ్యభిచారము హృదయంలో చేసిన వాడు ఏదో ఒక రోజు బయట చేస్తాడు. దానివలన పాపమే కాదండి, శరీరము కూడా రోగముతో నలిగిపోతుంది. చాలామంది అనుకుంటారు ఏమన్నా నాస్తికులు కానీ హేతువాదులు కానీ దేవుని నమ్మని వారు ఉంటారు కదండి, వాళ్ళు ఏమంటారు తెలుసండి, ఈ బైబిల్లో వ్యభిచరించకూడదు, జాగ్రత్తం చేయకూడదు, ఈ మాటలు ఏంటంటే స్వతంత్రం లేకుండా చేశారండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలాగో ఫ్రీడమ్ ఆఫ్ కనెక్షన్స్ అంటే మాటలాడే స్వేచ్ఛ ఉంది, అలాగనే మనం ఇష్టానుసారంగా ఏమండి అక్రమ సంబంధాలు పెట్టుకునే స్వేచ్ఛ కూడా మనకు ఉండాలండి. మన కోరికలు ఎందుకంటే మనం అణుచుకోవాలి అని వాళ్ళ స్పీచ్లు అట్లే ఉంటాయండి. వాళ్ళు చెప్పేది ఎలా ఉంటాయి, ఆకలి వేస్తే నీకు భోజనం ఎంత అవసరమో, దాహం వేస్తే నీళ్ళు ఎంత అవసరమో, నీకు కోరిక వస్తే ఆ కోరిక తీర్చుకోవడానికి తప్పేంటి. ఏం మాట్లాడతారండి, కోరిక తీర్చుకోవడం తప్పేంటి అంటారు. కోరిక ఎక్కడ తీర్చుకుంటున్నాం, ఒక క్రమం లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, పిల్ల ఏమండి ఒక క్రమం లేకుండా ఇష్టానుసారంగా కోరికలు తీర్చుకుంటా ఉంటే దానివల్ల ఎంత ప్రమాదం. ఒప్పోని నీవు నమ్మవు, దేవుని నమ్మవు, పాపం కాదంటున్నావు, కనీసం రోగాలు వస్తాయని కానీ జ్ఞానం లేదా. ఏమంటే ఈరోజు ఎయిడ్స్ వ్యాధి రావడానికి ఒక మనిషి కోరిక తీర్చుకోవడానికి ఒక కోతి దగ్గరికి వెళ్ళాడట, దానివల్ల ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. కనీసం రోగం నీకు పాపము అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మవు, స్వతంత్రుడు అనుకున్నాను, నువ్వు నా నాస్తికుడివి, కమ్యూనిస్టువి, రైట్. మరి ఒక జంతువుతో పోవడం వలన ఆ జంతువు దగ్గర ఉన్న రోగం నీకు వస్తుందని కనీస నాలెడ్జ్ లేదా, సామాజిక స్పృహ లేదా. నీకు ఒక కొత్త వ్యాధి వస్తే దానికి మందు లేకపోతే మనుషులు నీ ద్వారా మరొకరికి అందుతే మనుషులందరూ నాశనం అయిపోతారని మానవత దృక్పథం కూడా లేదా. లేదండి, మనిషికి స్వేచ్ఛ. అందుకే కదండి ఈరోజు కోర్టు ఇస్తున్న తీర్పులు కూడా అలాగనే ఉన్నాయట. భార్య, ఈరోజు మన భారతదేశంలో లేటెస్ట్గా ఇచ్చిన తీర్పు, భార్య భర్తతో కాకుండా పక్క ఎక్కడైనా పురుషుడితో ఏమన్నా ఇష్టంగా వాళ్ళిద్దరు ఇష్టపడి వ్యభిచారం చేస్తే భర్తకి కేసు పెట్టకూడదట, కేసు కాదట. అదేంటే నా భార్య కదా, నువ్వు ఎందుకమ్మా నువ్వు ఇలా చేసావని భర్త కేసు పెడితే ఈ భర్తనే మూసేస్తారు. విషయం అది. ఎలాంటి చట్టాలు చూడండి. అలాగే భర్త ఇంకో స్త్రీతో వాళ్ళిద్దరు కలిసి తప్పు చేస్తే, అక్రమ సంబంధం పెట్టుకుంటే, వాళ్ళిద్దరు మేము ఇష్టంతో చేస్తున్నామంటే భార్య కూడా సైలెంట్గా నోరు మూసుకొని ఉండాలి. ఆహా, ఏమి చట్టాలు. దీనివల్లనే కదా రోగాలు వస్తున్నాయి. నేను దేవుడు చెప్తున్నాడు, జారత్వం వలన, వ్యభిచారం వలన విపరీతమైన రోగాలు వచ్చి మనిషి మనుగడికే ప్రమాదం ఉందని దేవుడు అంటుంటే ఈ సమాజం ఏమైపోతుందండి. వీటన్నిటికి కారణం ఒకటే, మనిషి స్వేచ్ఛ జీవిలాగా ఉండి దురాశలతో, శరీర ఇచ్ఛలతో, శరీర కోరికలు తీర్చుకుంటూ తన నాశనాన్ని తానే తెచ్చుకుంటున్నాడు. చివరికి రెఫరెన్స్ చూద్దాం. ఏమన్నా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచిస్తే, 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఆలోచిస్తే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఏమండి, దురాశ గర్భము ధరించి. ఇక్కడ దురాశ అంటే ఏంటంటే, దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే మితిమీరిన కోరిక అని కూడా చెప్పొచ్చు. అంతే కదా, ఆశ కాదు అది, దురాశ. ఇప్పుడు మితిమీరిన కోరికతో ఉన్న వ్యక్తి ఎదుటి వారితో వ్యభిచరించి చివరికి మితిమీరిన వ్యభిచారం వలన మరణమును తెచ్చును. మరణం అనే ఎయిడ్స్ వ్యాధి తెచ్చుకుంటాడు. అర్థమైందా? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇప్పుడు దురాశ మితిమీరిన కోరికతో వ్యభిచారము చేసి, అధికంగా వ్యభిచారం చేసి మరణం అనే ఎయిడ్స్ వ్యాధిని మనిషి తెచ్చుకుంటాడు. ఎంత మంచిగా చెప్పిందండి బైబిల్. కోరికను అణుచుకోలేవా? చాలా కోరికలు మనం అణుచుకుంటామండి, కానీ శరీర కోరికే మనిషి ఎందుకు అణుచుకోవడం. ఎవరు మనం ఎన్ని కోరికలు అణుచుకోవట్లేదు చెప్పండి. మన ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుందండి. ఏమంటే ఈ శరీర కోరికలే కాకుండా
శరీరంతో ఇంకా చాలా రకాల కోరికలు ఉంటాయి. ఉదాహరణకి మనకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తప్పేం కాదు. ఎవరికైనా ఏదో ఒక రోజు నేను ఒక హెలికాప్టర్ కొనాలి కోరిక కదా, కాదా? కోరిక కదా. అది మన వల్ల ఇద్దా? నెరవేరుస్తాం మనం. కాబట్టి దాన్ని అనుకోవట్లేదు ఏంటి? ఇలాంటి కోరికలు ఎన్ని లేవు. బెంజ్ కారులో తిరగాలి ఉంది కోరిక ఉంది, అవుతుందా? మన వల్ల అవుతుందా? దాన్ని అనుకోవట్లే. ఇలాగూ ఈ జాగ్రత్త అనే కోరికను అనుకోలేవా? ఎన్నో కోరికలు అనుకుంటున్నామండి. మనం అన్ని అనుకున్నవన్నీ చేయలేము. మనం అన్ని చేయగలమంటే నేను కూడా పక్షిలాగా పైకి ఎగరాలనుకున్న కోరుకుంది, ఎగరగలమా? రెక్క ఉంది మనకి. అప్పుడు ఏం చేసుకుంటున్నాం? అనుకుంటున్నాం, ఎన్నో అనుకుంటున్నాం. ఈ ఈ చిన్న కోరికను అనుకోలేమా? శరీరంలో ఒక అవయవంలో పుట్టే కోరికను అనుకోలేమా? దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునే శక్తిని ఇచ్చాడు. మరి నీకు కంట్రోల్ లేకుండా నిన్ను దేవుడు విచ్చలవిడిగా విడిచిపెట్టలేదు. పల్లెటూర్లలో చూస్తూ ఉంటాం, దేవుడి పేరు చెప్పి కొన్ని జంతువులు విడిచిపెడతారండి. పశువులు ఇది దేవుడికి మొక్కుకున్నామంటే వదిలేస్తారు కదా. ఆంబోతు, అచ్చొచ్చిన ఆంబోతు అంటారు కదా, లేదా ఆంబోతులకు పెరుగుతుంది. అది దానికి బోర్డర్స్ లేవు. ఏ చేనులోకి వెళ్ళానో మేయచ్చు. అది దాన్ని ఎవరైనా కొట్టాడు అనుకో, అమ్మో ఇది దేవుడు ఎద్దండి, దీన్ని కొట్టకూడదండి, దాన్ని కొడితే పాపం మనకేనని అంటారు. అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అలాంటి ఆబోతుంది కదా. అలా మనిషికి హద్దు లేదండి, కంట్రోలింగ్ లేదా? ఉంది. కంట్రోలింగ్ శక్తి దేవుడు ఇచ్చాడు. దానికి స్వేచ్ఛ అని, నాకున్న స్వతంత్రాన్ని నేనెందుకు పాడు చేసుకోవాలని. ఎందుకండి ఈ కోరికలు అణుచుకుంటారండి? అణుచుకోవడం వలన ఏం సాధిస్తారండి? భూమి మీద కొంతకాలం బతుకుతాం. కోరికలు తీర్చుకోండి, ఎంజాయ్ చేయరా? ఏమంటారండి? పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? ఇదంతా ఏమనుకుంటే ఈ పులి ఎదని తిరిగి వచ్చి ఎయిడ్స్ రాదని అంటే కండం వేసుకొని తిరగమని. సిగ్గు లేదు. ఒక మంత్రి గారు ఒక స్కూల్కి ఏమంటే స్కూలు ఏంటంటే మంత్రి గారిని పిలిచారండి. స్కూలు ప్రోగ్రామ్ అంటే స్కూల్కి సంబంధించి ఒక ప్రోగ్రాం జరిగింది. పిలిస్తే మన భారతదేశంలో ఒక మంత్రి గారు రాష్ట్ర మంత్రి వర్యులు వెళ్ళి పిల్లలకి ఏం చెప్పాడు తెలుసా? పిల్లలాగా మీరు ప్రతిరోజు స్కూల్కి వస్తున్న మీ స్కూల్లో పుస్తకాలు ఎంత ఇంపార్టెంటో మీ స్కూల్లో కండోమ్స్ ఆ బ్యాగులో ఉండడం కూడా అంతే ఇంపార్టెంటు అని ఒక మంత్రి గారు చెప్పారండి. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే స్కూల్కి వెళ్ళి చేసేది వీళ్ళు చదువుకునే చదువు కాదు. ఏం చేస్తున్నారు? పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు. అదే కదా ఇది ఇచ్చే సంకేతం. నిలబడి ఏమంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్లలో సిటీలలో వెళ్తా ఉంటే అమితాబ్ బచ్చన్, రాజశేఖర్ జీవిత భార్య భర్తలు ఇద్దరు మీరు జాగ్రత్త. దేనికి జాగ్రత్త? మీరు జాగ్రత్త. దేనికి జాగ్రత్త? ఖండం తీసుకెళ్తున్నారా? ఖండం మీ దగ్గర ఉందా? బా సిగ్గు లేకుండా. ఇవన్నీ చూస్తున్నప్పుడు మన భార్య భర్తలు కలిసి ఇలాంటి యాడ్లు ఇవ్వడం ఏంటండి? అంటే సమాజం ఏమైపోతుందో. పాపము కూడా ఎలా చెప్తుంది తెలుసా? అందంగా పాపం కూడా చేయండి, కానీ అందంగా చేయండి, జాగ్రత్త పడండి. ఇదండి సమాజం నేడు మనకి నేర్పుతుంది. సమాజం వలన మనకి ఏం మేలు జరగదండి. దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ మరణం వస్తే ఒకరు భూమి మీద ఎడిసి వచ్చి నువ్వు మరణిస్తే నువ్వు పాపం కలిగి మరణించావా? పాతాళం కూడా నీకు సిద్ధంగా. కనుక ఒకరి భూమి మీద మనకు తెలియకుండా ఎయిడ్స్ ఎలా వచ్చినా దానికోసం మనం బాధపడద్దు. కానీ నీవు మరణించిన తర్వాత పరిశుద్ధులుగా నువ్వు ఉండాలి. నువ్వు పరలోకాన్ని చేరాలి. ఈ భూమి మీద మరణం ఎలాగొస్తుంది? కానీ నువ్వు మరణించే లోపే మనం ఇదిగో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా దురాశను అణచుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి. ఎవరింటికి మన పాఠం ఏంటి? ఎయిడ్స్ సృష్టి అమెరికానా నరుడా? ఇంటికి ఎయిడ్స్ సృష్టి ఇప్పుడు మీకు అర్థమైన పాఠం మొత్తం. ఎయిడ్స్ను సృష్టించింది అమెరికా దేశమా? నరుడు సృష్టించుకున్నాడా? నరుడు వల్లనే వచ్చింది తప్ప ఆ దేశం సృష్టించింది ఇదో వ్యాధి అండి. ఇప్పుడు భారతదేశం వాడికి చైనా వాడు పడడండి, శత్రు దేశం కదా. ఇప్పుడు ఏ వ్యాధి వచ్చినా చైనా వాడే మనకు పంపించాడు. ఎప్పుడైనా
నాలో తప్పు జరుగుతుంది, నాకు కూడా ఈ వ్యాధి వస్తుంది అనుకోండి, వాడి వల్లే వచ్చింది చెప్పడం అలవాటు మనిషికి. ఇప్పుడు వాడి వల్లే వచ్చింది, మరి నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? కరోనా అంతే కదండి, కరోనా వచ్చింది బాబో అని అందరూ ఏడుస్తుంటే కరోనాని చైనానే సృష్టించింది. పోనీ చైనానే సృష్టించింది, మరి నువ్వెందుకు జాగ్రత్త తీసుకోలేదు? అలా చెప్పుకుంటుండేసరికి రోగం మొత్తం దేశం మొత్తం విస్తరించి ప్రపంచం మొత్తం లాక్డౌన్ అని ప్రకటించింది. ఆ దేశం చేసింది, ఈ దేశం చేసింది వద్దు, చేశారు ఎవరో ఒకరు, కానీ ఆ దేశంలో ఉన్న మనిషే కదా, నువ్వు మనిషివే కదా. నరుడే కారణం, మనిషే కారణం. వాళ్ళు సృష్టించారు కరెక్టే, మరి నీకు ఎలా వచ్చింది? నువ్వు వాటితో సంబంధం పెట్టుకున్నావు కదా. ఎయిడ్స్ అనేది అది ఎన్ని సంబంధాలు పెట్టుకున్నారు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎయిడ్స్ అమెరికా సృష్టి కాదు, నరుడే సృష్టించుకున్నాడు. ఎలాగో? పాపము చేసి, అవాంఛిత శృంగారము చేసి, విచ్చలవిడిగా జంతువులతో పశువులతో పోవడం వలన వచ్చిన వ్యాధటండి. మనిషి ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంసారం చేయడం అది న్యాయంగా వెళ్లకుండా అన్యాయంగా ఇష్టానుసారంగా చివరికి మనిషితో కాకుండా జంతువుతో పోవడం వలన వచ్చిన వ్యాధి ఎయిడ్స్. ఈ ఎయిడ్స్ ఒకటే కాదు, భవిష్యత్తులో మనిషి ఇలాగుంటే, ఈ సుధోమ గుమ్మర ప్రాంతాలు అలానే ఉన్నాయి, ఇలాగుంటే చివరికి ఇంకెన్ని హెచ్ఐవీలు వస్తాయి, ఇంకెన్ని రకాల హెచ్ఐవి 1, 2, 3 వస్తాయి మన చనిపోయలేదు. ఇప్పుడే కరోనా 1, 2, 3 అని చెప్పారు కదండి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఇంకెన్ని చెప్తారు? ఎందుకంటే ఇదో కొత్త రకమైన వేరియంట్ అంటాడు. ఇవన్నీ దేని వలన? మనిషి చేసిన పాపం. కనుక ఎయిడ్స్ సృష్టి నరుడిదే, నరుడు చేసిన పాపమే నరుడిని తినేస్తుంది. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏదైనా అది మన మేలు కోరి దేవుడు ముందుగా చెప్పాడంటే మనిషిగా మనం జాగ్రత్త పడాలి, దేవుని గొప్పతనాన్ని సమాజానికి చాటాలి. ఓకేనా? మీకు ప్రార్థన అర్థమైంది అనుకుంటే ప్రార్థన చేసుకోండి.